వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం తాడేపల్లిలో జరిగింది. అసలు ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలేంటి? వైసీపీ తీసుకున్న అంటే జగన్మోహన్ రెడ్డి 2.0లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, తాడేపల్లిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? తాడేపల్లిలో మేజర్గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ ఇతర హామీలు, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో, అది కూడా ఒక బాండ్ రూపంలో ఇచ్చినారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇవి 24 జూన్ నుంచి స్టార్ట్ అవుతాయని కూడా దాంట్లో రాసినారు. అవి ఏవైతే 24 జూన్ నుంచి స్టార్ట్ కాలేదో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, అవన్నీ కూడా వాళ్ళకే బాండ్ పేపర్ వాళ్ళకి ఇచ్చి, అంటే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పబ్లిక్లో మీరే టిక్ వేసుకోండి, ఏవి మీకు అందినా ఏవి అందలేదు, మీరు అనలైజ్ చేసుకొని ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ను సంవత్సర కాలంలో ప్రజలకు ఏమి ఇస్తామన్నారు, ఏమి ఇవ్వకుండా మోసం చేసినారు అనేది ప్రజలకు ఒకసారి ఆయన మేనిఫెస్టోని రీకాల్ చేసి ప్రజలకు అందరికీ మళ్ళీ ఆ మేనిఫెస్టోని గుర్తు చేసి మీకు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినాడు, అవన్నీ ఏ రకంగా ఎగురగొట్టి మోసం చేసినాడు అనేది ప్రజలకు ఒకసారి గుర్తు చేసే కార్యక్రమం ముందర తీసుకొని పోవడానికి ఇప్పుడు క్యూఆర్ కోడ్ను ఫస్ట్ జిల్లా స్థాయిలో, తర్వాత కాన్స్టిట్యున్సీ స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, తర్వాత గ్రామ స్థాయిలో తీసుకుపోవాలనేది నిర్ణయం చేసుకోవడం జరిగింది. అంటే ఎప్పటి నుంచి యాక్షన్ ప్లాన్ జరగబోతుంది? ఈ జూన్ 3 తేదీ లోపల జిల్లా స్థాయిలలో అన్ని జిల్లాలలో కంప్లీట్ కావాలి. దాని తర్వాత 7-8 రోజుల లోపల కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో, అక్కడ అన్ని హెడ్ క్వార్టర్స్లో అక్కడ లాంచింగ్ జరగాలి. దానిలోకి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అటెండ్ కావాలి. తర్వాత వారం ఒక 7-8 రోజులకు మండల స్థాయిలో అన్నీ కంప్లీట్ కావాలి లాంచింగ్. తర్వాత 15 రోజులు టైం ఉంటుంది. 15 రోజుల లోపల రోజు 4-5 గ్రామాలలో అన్ని గ్రామాలు కూడా లాంచింగ్ కంప్లీట్ కావాలనేది టోటల్ 5 వీక్స్, ఒక 1 వీక్ అటు ఇట్లో 5 to 6 వీక్స్లో ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఆ ప్రకారంగా స్టార్ట్ అయినాయి కూడా. జిల్లా 90% సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారో అవి అమలు అయ్యాయి. కేవలం రాద్ధాంతం కోసమే ఇదంతా వైసీపీ చేస్తుందంటే 90% అంటే వాళ్ళు ఇచ్చినవి సూపర్ 6, సూపర్ 7 ఇంకా చాలా ఉన్నాయిలేండి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఇప్పటికి అమలైంది ఒక పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామన్నారు, అది పెంచినారు. అంతకుముందు ఉన్నటువంటి పెన్షన్లలో 4 లక్షలు ఇప్పుడు తగ్గించినారు, వివిధ కారణాల మీద కట్ చేసినారు. ఏదైతే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు ఇస్తామని చెప్పి, తల్లికి వందనం అని చెప్పి 87 లక్షల మంది విద్యార్థులు ఉండారని కలెక్టర్లు ఇచ్చినటువంటి డేటానే గవర్నమెంటే ప్రచురించింది. ఆ 87 లక్షలు పోయి 54 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపుగా 30 లక్షల మంది స్టూడెంట్స్ పోయినారంటే 50% ఆఫ్ ఫ్యామిలీస్ ఎగిరిపోయినాయి దాంట్లో. అంటే దాంట్లో వాళ్ళు కంప్లీట్ చేసినది. ఇంకా తర్వాత ఉచిత బస్సు ఎగరగొట్టినారు, అద్దో ఇద్దో అంటున్నారు. తర్వాత రైతు భరోసా అన్నారు, ఈ నెల 20 అన్నారు, దాని గురించి మాట్లాడడం లేదు, అదే ఎగరగొట్టినారు. దాని తర్వాత ప్రతి మహిళకు 1500 చొప్పున 18,000 ఇస్తామన్నారు, 18 సంవత్సరాలు దాటిన మహిళకు. ఆ 18,000 ఎగరగొట్టినారు. తర్వాత గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామన్నారు, ఒకటి ఇచ్చారు, మమ అనిపించారు. ఏదైతే 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరికీ 4,000 చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. నిరుద్యోగులకు 25 లక్షల ఉద్యోగాలు లేదంటే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. సంవత్సరం అయింది, నిరుద్యోగ భృతులు ఇవ్వలేదు. ఎక్కడ 90% అయినాయి? ఏ రకంగా అయినా ఆయన చెప్పాలి సమాధానం. అది మాకు చెప్పాల్సిన అవసరం లే. ధైర్యం ఉంటే గ్రామాలలో పోయి గ్రామసభ పెట్టి మేము 90% మేము కంప్లీట్ చేసాం, మీకు ఇచ్చినటువంటి హామీలని ధైర్యం ఉంటే చెప్పమనండి. పరామర్శించకుండా రౌడీ షీట్లని పరామర్శించడానికి పొదిలికి కానీ సత్యపల్లి మనం చూసాం. ఆ జగన్ పోయినటువంటి ఘటనలో రాళ్లదాడి జరిగింది. సత్తెనపల్లిలో ఏకంగా కాన్వాయ్ కింద స్వయంగా జగన్మోహన్ రెడ్డి
వెహికల్ కిందనే చనిపోయినటువంటి వ్యక్తిని కూడా చూసాం. అంటే ఇదంతా ఎట్లా చూసి కనీసం మీ ఆనందం కోసం జనాన్ని చంపేస్తారా? ఈరోజు రాళ్ల దాడి జరిగిందంటే ఆ రోజు చేసినాం, జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు. నువ్వు నిరసన తెలియజేయడానికి రావడం ఏంది? 50 మందిని పెట్టి వాళ్ళలోంచి రాళ్ళు వేసినారు. ప్రజలు రాళ్ళు వేయలేదు. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు, వేల మంది వస్తున్నారు. ఆ వేల మంది వస్తుంటే ఆ కడుపు మండతో డిస్టర్బ్ చేయాలని వాళ్ళ తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు జీర్ణించుకోలేక చాటు నుంచి దొంగచాటుగా ఒక 4 రాళ్ళు వేసి ఎవరో 2 చెప్పులేసి అదో రాళ్ళు పడినాయి జగన్ మీద దాడి. ప్రజలు దాడి చేసే వేల మంది ఎందుకు వచ్చారు? నిన్న లోకేష్ బాబు గారు ఎక్కడో పోయినారు. ఇవన్నీ ప్లాన్గా మీరే కావాలని చేయించుకుంటున్నారేమో సింపతి కోసం. మాకేం అవసరమా? ఇప్పుడేమో ఎలక్షన్ నుండి సింపతి అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు సింపతి మీద డిపెండ్ అయ్యేటువంటి వ్యక్తి కాదు. ఏదో జరిగిందని సింపతి కోసం ఏడవడము, సింపతి కోసం కట్లు కట్టుకోవడము. జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్యారెక్టర్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ను ప్రజలకు తీసుకుపోయి చేసేటువంటి వాడు. అంటే ఎట్లా రప్ప రప్ప అనేటువంటి సినిమా డైలాగులు అలా నరుక్కుంటూ పోయిండని చేసేస్తారా? రప్ప అని ఎవడో రాసి ఫ్లెక్సీ పెడితే అదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మీలాంటి విలేకరు అడిగినాడు రప్ప అని. అదేందో సినిమా డైలాగ్ కదంటే సినిమాలో ఉన్నారు. అయ్యా సినిమా డైలాగులు రాసుకుంటే తప్పేముంది అన్నాడు. వాడు ఎవడో రాసుకుంటే అది పార్టీకి సంబంధమా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్లెక్సీ మీద సంతకం పెట్టినాడా? నేను ఇప్పుడు ఎక్కడైనా ర్యాలీ పోయినప్పుడు మస్తుగా పెడుతుంటారు ఫ్లెక్సీ. సినిమా డైలాగ్ను సమర్థించారు, మంచిదే. మరి అదే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సినిమాలో రేప్ సీన్స్ ఉంటే అట్లా మహిళలు రేప్ చేసుకుంటూ వెళ్తారా? సినిమా డైలాగులను సమర్థించినారు, సినిమాలో రేపులను సమర్థించలే. మరి ఇదే గుంటూరులో మహిళా ఉమెన్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టినారని మహిళలందరూ ధర్నాలు చేసినారు. ధర్నా చేస్తే లోకేష్ గారు పోయినారు. ఈయన పోయేసరికి కెమెరాలు తీసేస్తాడు. ఎవడని తీసేస్తాడు? పోలీసుల్లో లేకుంటే పెట్టినట్టు. అంతమంది ధర్నా చేసినది కనపడదు. విలేకరులు అడిగినారు లోకేష్ను. అడిగితే ఇట్లా సీసీ కెమెరాలు పెట్టినారంట కదా మహిళలు స్నానం చేస్తుంటే, అంటే నువ్వు చూసినావా? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అడిగినారు. ఇప్పుడు నేను అడిగితే సాక్ష్యం ఉందంటే నువ్వు ఇస్తావా? ఏదన్నా కానీ ఇప్పుడు నన్ను అడిగిన ప్రశ్నలన్నిటికీ నిన్ను సాక్ష్యాలు అడుగుతా, ఇవ్వగలుగుతారా? అదే సాక్ష్యాలను గవర్నమెంట్ పిల్లలు ఊరికి అనవసరంగా ధర్నా చేస్తారా? విలేకరు అడిగినాడు ఇట్లా రప్ప అంటే ఎవడో ఫ్లెక్సీ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే సినిమా డైలాగ్ రాసుకున్నాడు తప్పే ఉంది అన్నాడు. ఆయన సినిమాలలో రేప్ చేస్తున్నారు మీరు చేయండి అని చెప్పలేదు. డైలాగ్ దాని మీద రాసుకున్నారనేది చెప్తున్నారు. అంతేగాని ఇది అది అంతసేపు జరిగిన ప్రెస్ మీట్ పెట్టి రప్పది వచ్చిందే. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినాడు? భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. తర్వాత సిమెంట్ వేసి క్లోజ్ చేస్తా అన్నాడు. ఇటువంటి రాక్షసులను బతకనేయకూడదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మెడ బిసికి చంపుతాము, కాలు కింద వేసి తొక్కుతాము, పబ్లిక్ మీటింగ్లో చెప్పు తీసుకొని పండ్లు రాలగొడతాం కొడుకుల్లారా అన్నారు. అది తర్వాత అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్ర గారు జగన్మోహన్ రెడ్డి వాడు సైకో నా కొడుకు అన్నాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని. ఆ రోజు కేసు పెట్టలే వాళ్ళ మీద, వదిలేసినారు. తర్వాత అచ్చెన్నాయుడు గారు అన్నారు, ఇంకొక ఆయన అన్నాడు రావణాసుడు తల నరికినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తల నరకాలని ఉందన్నాడు. అంటే ప్రజల్లో సింపతి గెయిన్ అవుతుంది, అక్కడ టీడీపీ గెలుస్తుంది కాబట్టి మీరు ఇలాంటి చర్యలు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు రోజు. ఇవన్నీ మేము వాళ్ళు ఏదో మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఇంత కక్ష సాధింపు చేయాలనేటువంటి ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డికి. ఆయన పరిపాలన సంక్షేమము ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చూసుకున్నాడు. కానీ ఇట్లాంటివన్నీ చిల్లరగండి వాళ్ళని పట్టుకొచ్చి లోపలేసి ఒకటే కేసు 16 స్టేషన్లలో పెట్టి తిప్పి సతాయించాలనేటువంటి ఆలోచన లేదు ఆయనకు. అట్లా ఆలోచనలోనంటే తెలుగుదేశం వాళ్ళందరూ స్టేట్ ఇడ్సి పారిపోయే పరిస్థితి ఉండు వాళ్ళు మాట్లాడిన మాటలకు. కానీ ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలే. ఆయన పరిపాలన వీళ్ళేదో ఏనుగు రోడ్డు అమ్మడిపోతుంటే మురుగు తంటాయిలని వదిలేసినాడు. వీళ్ళ మాదిరి కుచితత్వంగా ఆలోచించి సోషల్ మీడియా వాళ్ళ మీద కేసు ఎప్పుడో 2 సంవత్సరాల కిందట
పోసాని మురళీకృష్ణ ఏదో మాట్లాడినాడని 16 పోలీస్ స్టేషన్లలో కేసులు. అంటే వ్యక్తిగత దూషించడం తప్పు కదా ఎవరినైనా, అది ఎవరైనా ఏ పార్టీ అయినా. తప్పైతే ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు. అది సుప్రీంకోర్టు చెప్పింది. ఒకటే కంటెంట్ ఉండే కేసు ఒకటే స్టేషన్లో పెట్టాలి. ఒకవేళ ఎంతమంది కంప్లైంట్ ఇచ్చినా అది ఒకటే స్టేషన్లోనే ఆ కేసు కిందికి వస్తుందని చెప్పారు. మరి 16 పోలీస్ స్టేషన్లు తిప్పచ్చునా? ఆయన ఏమైనా టెర్రరిస్టా లేదంటే నక్సలైటా? తర్వాత ఎంతమందిని ఎన్ని కేసులలో పెట్టి జైలుకు, ఎంతమంది నాయకులను జైలుకు, ఎంతమంది సోషల్ మీడియా వీళ్ళను అదే దూషించినప్పుడు అది పెట్టాలనుకుంటే వీళ్ళందరూ డైరెక్ట్గా వాయిస్ ఉండాలి కదా, వీళ్ళందరినీ లోపల పెట్టి ఉండొచ్చు కదా. అంటే వాళ్ళ సంస్కారానికి వీళ్ళ సంస్కారానికి వాళ్ళ మెంటాలిటీలకు జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీకి తేడా. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఒక సైకోలాగా వ్యవహరిస్తున్నాడు, సంస్కారహీనంగా వ్యవహరించాడు. అక్కడ ఉన్నటువంటి మనిషి చనిపోతే కూడా తను ఉత్సవాలు చేసుకున్నాడు తప్ప కనీసం దిగి కూడా పరామర్శించే పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఆడ మనిషి కారు కింద పడి చనిపోయిందే ఫేక్ అని కదా మేము చెప్పేది. మీరు సృష్టించినారు. ఆడ క్లియర్గా తెలుస్తుంది దాని కింద. ఇప్పుడు వీడియోలలో ఏముంది, ఒకరోజు ఆయన బాబా చనిపోయిన యాక్సిడెంట్లో చనిపోయినాడని స్ట్రెచ్చర్ మీద బాడీ పెట్టి తీసుకొని పోయినారు. ఆయన రామ్దేవ్ బాబా సోషల్ మీడియాలో క్రియేట్ చేసినారు. ఆయన మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా నేను బతికే ఉండా, నన్ను చంపినారు, నాకు యాక్సిడెంట్ జరగలేదు, ఏం లేదు. ఇప్పుడు ఇవన్నీ టెక్నాలజీలో క్రియేట్ చేస్తూ వస్తుంటారు. అదే జరిగిందనేది మేము చెప్పేది. ఇదంతా టెక్నాలజీ. ఆ రోజు ఆయన కారు కింద పడింది టౌన్లో, ఆయన దెబ్బలు తగిలి ఉండింది ఊరి బయట. తర్వాత ఎస్పీ గారు ఏం చెప్పినాడు, ఆయన అక్కడ పోతా ఊరి బయట వెహికల్ తగిలి కింద పడినాడు. ఈడ కారు కింద చూపించే తల చూపించన్నారు. తర్వాత ఆయన అంబులెన్స్లో కానీ అక్కడ హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు తలకు చిన్న గాయం కూడా లేదు, చిన్న గాయం కూడా లేదు. తల మీద ఎక్కిపోతే తల ఉంటుందా? చిన్న గాయం లేదు తలకి. ఇక్కడ షోల్డర్ దగ్గర కొద్దిగా దెబ్బ తగిలింది. ఎస్పీ గారు కూడా అదే ఇచ్చినారు, షోల్డర్కు దెబ్బ తగిలి ఆయన కింద పడి ఇదైనాడని. అదే ఎస్పీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి జరిగింది వాస్తవం. గవర్నమెంట్ ప్రెజరు ఏమైనా ఏం చెప్పమంటే అది చెప్పాల్సిందే. లేదంటే తీసుకుపోయి లూప్ లైన్లో పెడతారు, లేదంటే పోస్టింగ్ లేకుండా పెడతారు, లేదంటే తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఆ స్టేజ్కి వచ్చినారు. ఐపీఎస్ ఆఫీసర్లను కూడా లోపలేచ్చండారు, ఐఏఎస్ ఆఫీసర్లను లోపలేచ్చన్నారు. అసలు ఈ రాజ్యాంగం ఏందో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరనేదిగా లోకేష్. ఎవరు తప్పు చేసినారు? ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్ పోనీ సీతారామాంజనేయులు ఉన్నాడు, కంప్లైంట్ ఇచ్చినాడు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు కేసు రిజిస్టర్ చేసినారు, వాళ్ళను ముద్దాయిలను తీసుకొని వచ్చినారు, కోర్టులో ఆధారపరిచినారు. అది ఓకే. ఒకవేళ ఆమె మీద అనవసరంగా కేసు పెట్టినట్టు తప్పుడు కేసు అనేది ఎప్పుడు తెలుస్తుంది? కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అది ఆమె నిర్దోష కాదని తెలుస్తుంది. ఇంకా ఆమె ముద్దాయే, ఆమె నిర్దోషని ఆ కోర్టు చెప్పాలా? ఆమె తిరిగి కేసు పెట్టినకి అంటే ఆమెకు ఒక ముద్దాయి కంప్లైంట్ ఇస్తే ఒక ఐపీఎస్ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ మీద కేసు పెట్టి జైల్లో పెడతారా? ఇంకా అట్లయితే పోలీసులు ఉద్యోగం చేస్తారా? రేపొద్దున అందరు కేసు పెడతారు, ఇది మా మీద కేసు పెట్టినారని. అది కూడా ఒక కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అయింది తప్ప వీళ్ళ సుమోటోగా కేసు పెట్టింది కాదు. సో ఫైనల్గా వైసీపీ నాయకుల్ని, మీ నాయకుడిని విమర్శించేటువంటి వాళ్ళు మీరు ఏం చెప్పవచ్చు? వాళ్లకు భయం పుట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఇంకా భయం పోలే. ఆయన 11 సీట్లు వచ్చినా ఈయన ఎత్తిపోయినాడు, ఇంట్లో కూర్చుంటాడు, ఈయన బయటికి రాడు, అసలు వైసీపీ కార్యకర్తలు బయటికి రారు, ఎవరు రారు అనేటువంటి ఒక ఊహాగానంలో ఉన్నారు. కానీ ఆయన 3 నెలలకే స్టార్ట్ చేసినాడు. 3 నెలలకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాడు? గల్లీ నుంచి స్టార్ట్ చేయలే, ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసినాడు. అజిటేషన్ ప్రజల తరపున ఢిల్లీలో ఫస్ట్ స్టార్ట్ చేసి ఇప్పటికీ దాదాపుగా 5 ప్రోగ్రామ్స్ పెట్టినారు. ఏదైతే నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చవు అని గట్టిగా అడుగుతున్నారు. అది తండోపతండాలుగా కార్యకర్తలు పాల్గొంటున్నారు, జనాలు పాల్గొంటున్నారు. ఈ అడిగేటువంటి ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సంక్షేమం ఎగరగొట్టినది ప్రశ్నిస్తున్నారు, అభివృద్ధి ఎగరగొట్టినది ప్రశ్నిస్తున్నారు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదనేది ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్లకు ఏమవుతుంది, తట్టుకోలేకున్నారు, ఫ్రస్ట్రేషన్లో పోతున్నారు. ఫ్రస్ట్రేషన్లో పోయి జగన్మోహన్ రెడ్డి విమర్శించడం. పోనీ విమర్శించే దాంట్లో అర్థం ఉందా?
ఏదైనా అర్థం ఉందా చెప్పండి. ఆయన తప్పులు చేస్తే నువ్వు విమర్శించు. ఆయన ఎక్కడన్నా ఒక పరుష పదజాలం వాడుతున్నాడా ఈ రోజుకు? మీరు వాడుతున్నారా, వాళ్ళు వాడుతున్నారు. పోనీ మీరు కారు కింద పడినారు అన్నారు. మీరు చీరలు పంచని పోయినప్పుడు 3 మహిళలు చనిపోయినారు. ఎవరు చనిపోయినారు? దిగిపోయి చూసినారా? చంద్రబాబు నాయుడు గారు. చీరలు పంచనీకి వచ్చి నువ్వు ఆడపోయి చీరల ప్రోగ్రాం పెట్టి 3 మహిళలను చంపినావు. పోనీ మహిళలకు ఏమన్నా ఆర్థిక సాయం చేసినారా? అది లేదు. నువ్వు గుంటూరు దగ్గర మీటింగ్ పెట్టి ఇరుకు సందులు మీటింగ్ పెట్టి ఆడ వద్దు అంటే ఆడ పెట్టినావు. తొక్కిసలాట్లలో 8 మంది చనిపోయారు. వాళ్ళని ఏమైనా పరామర్శించావా? కనీసం వాళ్ళకు 50,000 లక్ష మట్టి ఖర్చులకన్నా ఇచ్చినావా? ఇవ్వలేదు, పట్టించుకోలేదు. మరి ఆ రోజు ఆయన మీద కేసులు పెట్టలే. అదే కాదు, ఇంకా పుష్కరాలలో 29 మందిని చంపింది. మరి ఆ రోజు కేసు పెట్టాలి ఆయన మీద. ప్రభుత్వ నిర్లక్ష్యం మీద చనిపోయినారని. ప్రభుత్వం అంటే ఎవరు? సీఎం, సిఎస్ ఫస్ట్. వాళ్ళిద్దరి మీద పెట్టలేదే. తిరుపతిలో తొక్కిసలాట మీరు చేసినటువంటి తప్పిదానికి తిరుపతి తొక్కిసలాట దాదాపు 12 మంది ఏమో చనిపోయినారు. మరి దాంట్లో ఈఓను టీటీడీ చైర్మన్ మీద కేసు పెట్టాలి కదా. వాళ్ళ నిర్లక్ష్యమే కదా. వాళ్ళ మీద కేసు పెట్టలేదే. సింహాచలంలో గోడ రాత్రికి రాత్రి గోడ కొట్టి క్యూరింగ్ లేకుండా అది కాలుతదంతా పడిపోయే గోడ కట్టినారు. విపరీతమైన జనాలు వచ్చినారు. దానికి ఆ సింహాచలం ఏర్పాట్లు చేసుకోవడానికి 5 మంది మంత్రులతో కమిటీలు సజావుగా జరగడానికి. ఆ గోడ పడి చనిపోయి 7 మంది ఎంతో చనిపోతే దాని మీద వీళ్ళు 5 మంది బాధ్యత తీసుకోవాలి కదా. వాళ్ళ 5 మంది మంత్రులు ముద్దాయిలే కదా. వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. అరే ఎక్కడైనా సరే ఒక యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ మీద కేసు పెడతారు. బస్సులో ఉండేటోళ్ళు అందరి మీద పెడతారా? కారులో ఉండేటోళ్ళు అందరి మీద పెడతారా? ఇంతవరకు భారతదేశ రాజ్యాంగంలో ఎప్పుడైనా జరిగింది అది. కార్ డ్రైవర్ మీద కేసు పెడతారు, యాక్సిడెంట్ కేసు. అది నిర్లక్ష్యం అనుకో, ఇంకోటి అనుకో. ఒకవేళ జరగనే లేదు. దాంట్లో ప్రభుత్వ వైఫల్యం కాదా? జగన్మోహన్ రెడ్డి Z+ కేటగిరీ అండి. ఆయనకు రోప్ పార్టీ ఇవ్వాలనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేదు. అసలు ఆ వెహికల్ పక్కన ఒక్క కానిస్టేబుల్ అన్న ఉండాడా? అటుపక్క కానీ ఇటుపక్క కానీ ముందర కానీ వెనక కానీ. ముందర మాత్రం ఒక 2 వెహికల్స్ పోతున్నాయి, దాంట్లోనే కూర్చున్నారు పోలీసులు. అంటే ఆయన మొత్తం ఆయన ప్రోగ్రామ్కి ఇచ్చింది 2 వెహికల్లో 10 మంది. జరగదు కదా. ఈరోజు హోమ్ మినిస్టర్ మాట్లాడుతుంది. ఆమె ఆ రోజేమో చీరలు పంచినప్పుడు చనిపోతే ప్రభుత్వ వైఫల్యం అనింది. ఈరోజు ఆ రోజు ప్రొటెక్షన్ కరెక్ట్ లేదని, ఈరోజేమో ఆమె ప్రభుత్వ వైఫల్యం కాదంట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పంటుంది. అంటే ఆమె ఈరోజు సావిత్రికి మహానటి అని బిడిదిచ్చినారు, కానీ సావిత్రి కంటే ఈమె పెద్ద మహానటి. ఆ టైటిల్ ఏదో ఈమెకి ఇస్తే బెటర్. మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం కాదు, ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నారు. ఆయన చేస్తున్నటువంటి పోరాటాన్ని భరించలేకే ఒక సైకోగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని ఎదుర్కొంటాం. భవిష్యత్తులో ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యతిరేక విధానాలను ప్రజలకు తీసుకెళ్తాం, ప్రశ్నిస్తామని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.